హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్గా చూపిస్తున్న ఒక రీల్ ఏంటంటే బీట్రూట్తో ఫేషియల్ అంట. నేను కూడా ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే బీట్రూట్ని ఇట్లా మొత్తం ఇట్లా సన్నగా తరుముకున్నా. తర్వాత అందులోంచి ఇంకా ఇట్లా పిండినాను. జ్యూస్ అయితే బయటకు వచ్చింది, బీట్రూట్ జ్యూస్. నాకైతే క్రేజీగా ఉందబ్బా. కలర్ మాత్రం పొరపాటున పెసుకు మొహం కడుక్కున్నాక కూడా ఎర్రగా ఉంటుందో ఏమో నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసిన. అంటే పెరుగు కొంచెం అదేంటంటే మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అండ్ మన బీట్రూట్లో ఏంటంటే స్కిన్కి గ్లో ఇవ్వడంతో పాటు స్కిన్ ట్యానింగ్ అట్లాంటివి కూడా పోతాయంట. పెరుగు ఏంటంటే మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. అండ్ కొంచెం అదేంటి టమాటో రసం కూడా యాడ్ చేసిన, అది కూడా ట్యానింగ్ అట్లాంటివి ఉంటే కూడా వెళ్ళిపోతుందంట. సో ట్రై చేసిన. తర్వాత కొంచెం పిండి యాడ్ చేసినాను, ఎందుకంటే ఇవన్నీ కలిపిన తర్వాత ఫేస్ ప్యాక్ బాగుంటుంది కదా. అండ్ పిండి కూడా ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అట్లాంటిది స్క్రబ్బింగ్లో కూడా మంచిగా పనిచేస్తుంది. నేనైతే ట్రై చేస్తున్నా. ఇవన్నీ బాగా కలుపుతున్నాను. కలర్ మాత్రం చాలా అంటే చాలా పింక్ కలర్లో భలే స్టైలిష్గా ఉంది కలర్ అయితే. నేను ఎక్కువ శాతం అంటే వేసుకున్న ప్యాకుల్లో ఎక్కువ శాతం వైట్ కలర్గా ఉండేవి, ఎల్లో కలర్గా ఉండేవి వేసుకున్నాను. విత్ పసుపు యాడ్ చేసినవి వేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఓన్లీ బీట్రూట్ది వేసుకుంటున్నాను. నాకైతే భలే నవ్వు వస్తుంది. కలర్ పింక్. మా ఇంట్లో కూడా అందరు ఇట్లా విచిత్రంగా చూసిర్రు అనమాట, ఏంది కలర్ ఇట్లా ఉందని. కానీ అంటే కొంచెం పలసగా అయిపోయింది. ఎట్లా ఉంటుందా, నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు బాగా చేస్తుంటా. అందులో ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం, ఇది మంచిగా ఉంటే మనం వేలకు వేలు పెట్టి ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ అని సిరమ్స్ అని కొని అవి ఒకవేళ వాడకపోతే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఇట్లా హోమ్ మేడ్ వాటితో ఇంకా ఎలాంటి పెద్దగా ఏమి కష్టమే ఉండదు. మా అంటే 20 రూపాయలు 30 రూపాయల ఖర్చు ఉంటుందేమో, కానీ స్కిన్కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి ధైర్యంగా నేనైతే బీట్రూట్ ఫేషియల్ అయితే వేసుకుంటున్నాను, ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. కానీ చూద్దాం ఎట్లుంటుందో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన స్కిన్ కేర్ అని చాలామంది చాలా ప్రోడక్ట్స్ వాడుతుంటారు. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే దాదాపు 10,000 దాకా ఖర్చు పెడతారనమాట ఓన్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కోసమే మంత్లీ. వాళ్ళని చూస్తుంటే అయితే నాకైతే క్రేజీ అనిపిస్తుంది. అబ్బా, ఏంటి ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి. నిజం చెప్పాలంటే మన న్యాచురల్గా ఉండే స్కిన్నే మనం ఏంటనేది చూపించేది మన న్యాచురల్ స్కిన్నే మనం ఐడెంటిఫై చేసేది. కాబట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ ఎన్ని వాడుకున్నా కూడా మేకప్లో కూడా మేము అవార్డ్ ఫంక్షన్స్కి అట్లా వెళ్తుంటే కదా, ఒక్కొక్కరు ఎట్లా వేస్తారు అనుకున్నారు మేకప్. మరి ఇట్లా అదే గోడకు సున్నం కొట్టిరు అన్నట్టుగా కనబడుతుంటుంది. అట్లా నేను చాలామందిని చూసిన అట్లాంటి వాళ్ళని. ఒక ఆంటీ ఒక అవార్డ్ ఫంక్షన్కి వచ్చిందనమాట. అయితే ఆమె కలర్కి అది మిస్ మ్యాచ్ అయిన మేకప్ అనమాట. చాలా ఆమె ఫేస్ మాత్రం బాగానే కళ మీద ఉంది, కానీ ఆమె వేసిన మేకప్ చాలా ఘోరంగా ఉందనమాట. కొంతమంది ఎట్లా వేస్తారంటే మేకప్ మరీ టూ మచ్ చేస్తారు. నాకు అలా చూస్తుంటే అయితే భలే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అమ్మో, నేను కూడా అంత ఘోరంగా ఉన్నానా అనిపిస్తుంది. కానీ నేను పెద్దగా మేకప్ ఏం వాడను, జస్ట్ ఓన్లీ ఐలైనర్. మళ్ళీ అది ఇంకో వేసుకున్నా. పింక్ భలే ఉందబ్బా. నాకైతే కలర్ అయితే మస్తు అనిపిస్తుంది, పింకిష్ కలర్. సో కొంచెం నెక్ కూడా యాడ్ చేసిన. స్నానం చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది. మీరు కూడా సార్ ట్రై చేయండి, చాలా స్మూత్ అయితే అనిపించింది నాకు కూడా. డెడ్ స్కిన్ అనేది కూడా పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా మళ్ళీ అప్డేట్స్ మళ్ళీ ఇలాగే ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.